తెలంగాణలో ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఏకపక్ష తీర్పునిచ్చారు. అందుకుగాను తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం వీడి కాంగ్రెస్ ఆ బాధ్యతలు తీసుకుంది. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పాలనా తీరు మారుతోంది. అంతా బాగానే ఉంది. కానీ ఇప్పటికీ కొన్ని శాఖలకు ఆమత్యులెవరో తేలలేదు. కొత్త ప్రభుత్వం కొలువై దాదాపు 2 నెలలు గడుస్తున్నా ఇంకా ఢిల్లీ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న తీరు విస్మయం కలిగిస్తుంది. అందులో కీలకమైన పోర్ట్ఫోలియో ఉన్న హోంశాఖ ఉండటమే ఓ పెద్ద చర్చనీయాంశమైన విషయం. ఆ శాఖను ఎవరికి కేటాయిస్తారన్నది సస్పెన్స్గా మారింది. అసలు తెలంగాణకు హోంమంత్రి ఉంటాడా ఉండడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ మేరకు హోంశాఖ ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉండడం కొన్ని కొత్త చర్చలకు దారితీస్తుంది. ఏ ప్రభుత్వంలోనైనా ముఖ్యమంత్రి తర్వాత అంతటి కీలకమైన పోస్టు హోంమంత్రి. అలాంటి పోస్టును తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గరే ఉంచుకున్నారు. దానిపై అటు హైకమాండ్ గానీ ఇటు కాంగ్రెస్ సీనియర్ నేతలు గానీ నోరిప్పడం లేదు. మిగతా శాఖలకు మంత్రుల సంగతి పక్కన పెడితే హోం మినిస్ట్రీ ఎవరికి అప్పగిస్తారన్నది కీలకంగా మారింది. అసలు హోంమంత్రి పదవిని నిర్వహించే దమ్మున్న నాయకుడు కాంగ్రెస్లో లేడా? ఆ శాఖను నిర్వహించే స్టామినా ఉన్న లీడర్ కాంగ్రెస్కు కనిపించలేదా? ఇది తెలంగాణ ప్రజల నోళ్లలో నాడుతున్న ప్రశ్న. అయితే కేసీఆర్ జమానాలో ఓసారి రెడ్డికి మరోసారి ముస్లింకు హోంమంత్రి పదవిని అప్పచెప్పారు. కానీ ఇప్పుడు సీఎం దగ్గరే హోంమంత్రి పదవి ఉంటే కాంగ్రెస్ సీనియర్లు కిక్కిరుమంటున్నట్లేదు. ప్రజా సంఘాలు నోరు మూసుకొని కూర్చున్నామని ప్రతిపక్షాలు కోడై కూస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా అత్యధిక కాలం పాలించింది ఆంధ్ర పాలకులే. దాంతో ప్రభుత్వం ఏదైనా తెలంగాణ వ్యక్తికి హోంమంత్రి పదవి దక్కేది. ముఖ్యమంత్రి ఎవరన్నది పక్కన పెడితే హోంమంత్రిత్వ శాఖ ఎవరి చేతుల్లో ఉందన్నదే కీలకం. హోంశాఖపై గతంలో పట్లోల ఇంద్రారెడ్డి, దేవేందర్ గౌడ్, ఎలిమినేటి మాధవరెడ్డి, వైఎస్ హయాంలో జానారెడ్డి తమదైన ముద్ర వేశారు. రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ పాలనలో హోంశాఖకు మంత్రులుగా తొలిసారి నాయని నరసింహారెడ్డి, రెండోసారి మహమ్మద్ అలీ ఆ శాఖను నిర్వహించారు. అయితే కేసీఆర్ మోనోపాలిపై తీవ్ర విమర్శలు చేశాయి కాంగ్రెస్తో పాటు ఇతర పక్షాలు. మహమ్మద్ అలీని ఏకంగా హోంమంత్రిగా కాకుండా దట్టీలు కట్టే శాఖ మంత్రి అని కించపరిచేలా కామెంట్లు చేశారు కాంగ్రెస్ నేతలు. మరి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువైన హోంశాఖకు ప్రత్యేకంగా మంత్రిని ఎందుకు నియమించలేదు అంటే ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. ఆ శాఖను ముఖ్యమంత్రి తన దగ్గరే ఉంచుకోవడం వివాదాస్పదమైంది. అయితే తెలంగాణలో హోంశాఖ బాధ్యతలు చేపట్టేందుకు సీనియర్లు ఎవరు దానికి సరితూగరా? లేక వాళ్లకు నిర్వహించే దమ్ము లేదా? ఉత్తమ్ కొమిటిరెడ్లు పనికిరారా? బట్టి విక్రమార్క, దామోదరకు చేతకాదా? హోంశాఖ నిర్వహించే బీసీ నేతే లేడా? అనే ప్రశ్నలపై రాజకీయ వర్గాల్లో జోరుగా డిబేట్లు నడుస్తున్నాయి. పేరుకేమో ప్రజాపాలన, పోకడలేమో నియంతృత్వం అని ఇది ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారు కనబరుస్తున్న తీరు అని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సీఎం కుర్చీ కోసం ఇంచుమించు 10 మందికి పైగా సీనియర్ లీడర్లు పోటీ పడ్డారు. దళిత కోటాలో సీఎం పదవి తమకే దక్కుతుందని మల్లు బట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహ లాంటి వాళ్లు ఆశించారు. రెడ్డి కోటాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొమిటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి లాంటి వాళ్లు ఆశలు పెట్టుకున్నారు. అయితే రేవంత్ పేరును అనూహ్యంగా ప్రకటించడంతో ఆ పదవిపై ఆశలు వదులుకున్న సీనియర్లు కనీసం హోంమంత్రి పదవి అయినా దక్కుతుందని ఆశపడ్డారు. ఈ మేరకు కాంగ్రెస్లో దమ్మున్న నేతలు లేరా అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజున హోంమంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు ప్రచారంలోకి వచ్చింది. కానీ రేవంత్ ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత పరిణామాలు మారాయి. హోంశాఖను రేవంత్ తన దగ్గరే ఉంచుకున్నారు. అయినా వీళ్ళెవరికీ హోంశాఖను నిర్వహించేంత దమ్ము లేదా అని చర్చలు నడుస్తున్నాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే హోంశాఖ ఉంచుకోవడం వెనుక ఏదో ప్లాన్ ఉందని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏ ప్రభుత్వానికైనా ఎంతో కీలకమైన పదవి హోంశాఖ కావడంతో సీఎం రేవంత్ ఆచితూచి అడుగులేయాలని, సరైన సమర్థవంతమైన నాయకుడికి ఆ బాధ్యతలు అప్పగించాలనుకుంటున్నారనేది కొంతమంది వాదన. కానీ ఇవేమీ కాదు. కక్ష సాధింపు పోకడంలో అడుగులు వేసేందుకే రేవంత్ హోంశాఖను ఎవరికి ఇవ్వలేదని మరికొందరు భావిస్తున్నారు. ఈ మేరకు రేవంత్ రెడ్డిని గత ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులు, వేధించిన తీరును రేవంత్ అంతా ఈజీగా మర్చిపోరని అందరికీ తెలుసు. కానీ రేవంత్ ఎంతో తెలివిగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి, అమలు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై, శ్రీకారం చుట్టిన కొన్ని సంక్షేమ పథకాలపై, రాష్ట్ర రైతాంగానికి వెన్నుగా నిలిచే నీటి ప్రాజెక్టులో జరిగిన అవకతవకలను బయటపెట్టే విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా ఉన్నారంటున్నారు ఆ పార్టీ నేతలు. ఈ మేరకు ఇప్పటికే కాళేశ్వరంపై విజిలెన్స్ను వదిలిన రేవంత్ దానిలోని అవకతవకలపై న్యాయ విచారణకు ఆదేశించారు. అలాగే భద్రాద్రి థర్మల్ ప్లాంట్ విషయంలో కూడా విజిలెన్స్ను ప్రయోగించారు. ఇంకా కొన్ని ఆకస్మిక తనిఖీలకు ఆదేశాలు జారీ చేసి మరికొన్ని స్కామ్లు బయటకు తీయాలని రేవంత్ ప్రయత్నిస్తున్నారని, బీఆర్ఎస్ చేసిన అవినీతి అక్రమాల చిట్టా విప్పే వరకు హోంశాఖ సీఎం వద్దే ఉంటుందని కొందరు నాయకులు చర్చించుకుంటున్నట్లు తెలుస్తుంది. కానీ కాంగ్రెస్ సీట్ల ఎంపిక విషయంలో ఇప్పుడు మంత్రిత్వ శాఖలు అప్పగిస్తున్న తీరుతోనే సమస్య ఉందంటున్నారు. సీఎం సీటుకే పోటీపడిన నేతలెవరికి కనీసం హోంశాఖను నిర్వహించే సత్తా లేదా?
హైకమాండ్ కావాలని సీనియర్లు అవమానించిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో హోంమంత్రిగా పనిచేసిన జానారెడ్డి దానిపై తనదైన ముద్ర వేశారు. ఆ తర్వాత సబితా ఇందర్ రెడ్డి హోంమంత్రిగా ఉన్న దాని మీద పెత్తనం అప్పటి సీఎందే. కనీసం ఈసారైనా ఆ సాంప్రదాయానికి స్వస్తి పలికి కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త హోంమంత్రిని చూస్తామనుకున్న తెలంగాణ ప్రజలకు నిరాశ ఎదురైంది. అసలు హోంశాఖను నిర్వహించేంత దమ్ము సీనియర్ లీడర్లకి లేదా? దానికోసం ఎవరు అడగట్లేదా? అడిగినా కాంగ్రెస్ హైకమాండ్ నోరు నొక్కేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. రేవంత్ సర్కార్లో మరో 6 మంత్రి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొత్తగా ఎంపిక చేసే వారికైనా హోంశాఖ ఇస్తారా అన్నది చూడాలి.